సంచారము చేయుచున్నది. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక నీకు ఇక భవిష్యత్తులో ఎప్పుడు యుద్ధాలే అని ఒక రాజుతో దేవుడు చెప్పిన మాటలు. ఎవరు ఆ రాజు అంటే ఆసా. ఆసా అనేటువంటి రాజుకు దేవుడు ఈ ఆసాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పబడిన మాటలు మనం చదివాం. ఏంటంట? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. దేనికని అంటే ఈ లోకమందంతటా ఉన్నటువంటి ప్రజలను పరిశీలన చేయడానికి, ఈ లోకమందంతటా సంచారం చేస్తున్న తన కనుదృష్టి ఏం జరుగుతుందనేది చూడటానికి. కాబట్టి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది గనుక ఆయన కనుదృష్టి ఇక్కడ కూడా ఉందని మనం గుర్తించాలి. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉందని మనం ఎలా గుర్తించగలం? దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందని వాక్యంలో విన్నాం. మరి సంచారం చేస్తున్న ఈ దేవుని కనుదృష్టి మన మీద ఉందని ఎలాగో మనము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకే, అయితే వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. సంచారం చేయటము అంటే తిరగటం. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా తిరుగుతూ చూస్తూ ఉంది. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది కదా, అయితే ఆయన కనుదృష్టి కొంత మీద నిలబడుతుంది. సంచారం చేయటం వేరు, నిలబడటం వేరు. ఒక మాట నేను చెప్తాను. నేను బద్వేల్లో 4 రూట్లో వెళ్తూ ఉండగా అటు ఇటు పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. వెంటనే అతను చూసి, బ్రదర్ బాగున్నారా అన్నా. బాగున్నానన్నా అన్నారు. సైడ్కి వచ్చి ఇద్దరం మాట్లాడాం. పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితులు. అతను తన సమస్యలన్నీ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమస్యకు పరిష్కారాలు కూడా మేము ఏదైనా చేత అయితే చెప్పడం జరిగింది, ప్రార్థన చేస్తామని చెప్పడం జరిగింది. లోకమంతటా సంచారం చేస్తున్న కనుదృష్టి సంచరిస్తూ ఉండగా కనుదృష్టి నిలవాలి. నిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే, మన మీద ఆ కనుదృష్టి నిలబడితే మనం దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. కనుదృష్టి నీ మీద నిలబడాలి. లోకమందంతటా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సంచరిస్తూ చూస్తూ ఉంది కనుదృష్టి, దేవుని కనుదృష్టి. చూచుచున్న ఈ కనుదృష్టి నీ మీద నిలిస్తే, నిలిచినటువంటి ఆ కనుదృష్టి నిన్ను చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. చూచుచున్న దేవుడవయ్యా. కొత్త వేసారా? నిలవాలి. ఓకేనండి. నిలిచినప్పుడు ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో చూద్దాం. నిలబడము ఎలాంటి సందర్భాలలో వ్యక్తి మీద నిలబడుతుందో వాక్యంలో చదువుకుంటూ వెళదాం. అయితే నేను ఈ కనుదృష్టిని గురించి మరొక మాట మీకు తెలియచేయాలి. ఈ సంచరిస్తున్నటువంటి ఆయన కనుదృష్టి ఎట్లా సంచరిస్తుందంటే, పరిశీలనగా నరులను చూచుచూ సంచరిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చదువుదాం. ఆ మాటలు ఒకసారి చదివి సహకరించండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడిన మాట చదవండి ఒకసారి. యెహోవా ఎక్కడండి? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉంది. ప్రభు ఎక్కడున్నాడంట? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఓకే. ఆయన నరులను కన్నులారా చూచుచు ఉన్నాడు. ఇంకా
తన కను దృష్టి చేత, దేని చేతంట? ఆయన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. భూమి అందంతటా కనుదృష్టి సంచారం చేస్తుంది, బాగానే ఉంది, చూస్తూ ఉంది. కానీ చూస్తూ ఉన్నటువంటి కనుదృష్టి ఏం చేస్తూ ఉంది? ఆకాశమందు ఆసీనుడైన దేవుడు తన కనుదృష్టి తెచ్చ చూచుచు దేవాలయములు, అనగా తన కొరకై ఏర్పాటు చేసుకున్న ఆలయములు లేదా సంఘములో చూచుచూ ఉన్న దేవుడు తన కనుదృష్టి చేత ఏం చేస్తున్నాడు అంటే పరిశీలనగా నరులను చూచుచూ ఉన్నాడు. ఎవరిని? దేనికని? నరులు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనల్ని చూస్తున్న దేవుడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు 2 గంటలో 3 గంటలో ప్రభువును స్తుతించి ఆరాధించావనుకోండి, నిన్ను స్తుతించి ఆరాధించుచున్నటువంటి వ్యక్తివని దేవుడు గుర్తించి నీ ప్రార్థనకు వ్యర్థం కాకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే నా మందిరావరణములో ఒక్క దినము గడుపుట అమ్మా 1000 దినముల కంటే శ్రేష్టమని ఎవరు చెప్పారు? ఎవరు? అది మాత్రం తెలీదా? వాక్యం తెలుసా? ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆయన సన్నిధిని మనము గడుపుతూ ఉన్న మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు 3 గంటలు అయితే 3000 గంటలు దేవుని సన్నిధిలో ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఉంటున్న నిన్ను కూడా పరిశీలించుచున్నాడు ఆయన. దేంతో? కనుదృష్టితో. ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆకాశం అందు ఆయన సింహాసనం ఉంది. ఆయన భూమి మీద నివసించాలనుకుంటే ఎక్కడ నివసిస్తాడు? మందిరంలో నివసిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆకాశం నందున్న దేవుడు తన కనుదృష్టిని అక్కడి నుంచి చూచుచూ, అలాగే తన మందిరాలలో కూడా తన కనుదృష్టిని ఉంచి పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయమునందున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన తన పరిశుద్ధ సంఘమునందున్నాడు. పరిశుద్ధ సంఘములో, ఆలయములో ఉంటున్న దేవుడు నిన్ను పరిశీలించి చూచుచున్నాడు. చూస్తూ ఉన్న ఈ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే తన కనుదృష్టి నీ మీద నిలపాలనుకుంటున్నాడు. ఎవరి మీద? ఆయన కనుదృష్టి నిలుస్తుంది. ఇది మనం ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చదవండి. యెహోవా దృష్టి, చూడండి బాగా, ఆయన యందు 1 భయభక్తులు గలవారి మీదను, 2 ఆయన కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కనుదృష్టి ఎక్కడ నిలుస్తుందంట? సంచారం చేస్తున్న ఈ కనుదృష్టి ఆయన కనుదృష్టి ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంది? ఆయన కనుదృష్టి ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంది అంటే లోకమందంతటా సంచారం చేస్తుంది. కానీ ఆయన కనుదృష్టి ఎక్కడ నిలుస్తుంది అమ్మా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలుస్తుంది. వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని బోధించడానికి ప్రభు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు ముఖ్యంగా. కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని బోధించడం అనేది ప్రధానమైంది. ఆ తర్వాత స్వస్థత కార్యాలు, మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా తర్వాత. ఓకేనండి? ఎందుకంటే ఆ వాక్యం మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నుండి నెమ్మదిని కలిగించేది కనుక ఆయన వాక్యమే దేవుడు